హలో ఆల్. కడప నుంచి చెన్నైకి ఫ్లైట్ ఇది ఇండిగో. అక్కడ కనపడుతుంది చూడండి, ఇండిగో ఫ్లైట్ టు చెన్నై. అదిగోండి. సో ఏంటంటే మన ఇలా బస్సులో తీసుకొస్తారు, కడప ఎయిర్పోర్ట్లో ఉన్నాము, తీసుకొస్తారు, ఎక్కిచ్చేసిన తర్వాత సో ఇక్కడ రోజుకి ఒక ఫ్లైటే ఉందనుకుంటాను మేబీ. సో ఈ ఫ్లైట్ వస్తుంది, మళ్ళీ ఒక 20 మినిట్స్ ఆగేసి, ఇది విజయవాడ నుంచి వచ్చింది యాక్చువల్గా, విజయవాడ నుంచి వచ్చి కడప వచ్చింది. కడపలో 20 మినిట్స్ ఆగి దిగే వాళ్ళు దిగుతారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, వెంటనే మళ్ళీ కడప నుంచి స్టార్ట్ అయిపోతుంది, చెన్నై వెళ్తుంది. ఇక్కడ నుంచి సుమారుగా ఒక 40 మినిట్స్ టు 45 మినిట్స్ లోపే చెన్నై వెళ్ళిపోయింది ఇది యాక్చువల్గా. అదిగోండి రన్వే మీదకి వచ్చేసింది. కడప ఎయిర్పోర్ట్ బాగుంది, గ్రౌండ్ స్టాఫ్ కూడా చాలా స్పీడ్గా వర్క్ చేశారు యాక్చువల్గా. ఎందుకంటే ఇది కనెక్టింగ్ ఫ్లైట్ లాగా అనమాట. సో విజయవాడ నుంచి మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడ సాయంత్రం 4:10 మధ్యలో కడప వస్తుంది. కడపలో 20 మినిట్సే అవుతుంది. ఆ 20 మినిట్స్లో ఒక 5 to 10 మినిట్స్లో మొత్తం క్లీన్ చేయటం కానీ, తర్వాత ఆల్రెడీ కూర్చున్న ప్యాసింజర్స్కి బోర్డింగ్ పాసులు చెక్ చేయటం అవన్నీ చేసేసారు. ఈలోపే బస్సుల్లో తీసుకొచ్చేసి అక్కడ పెట్టేశారు. జనం ఒక బస్సు వెళ్ళండి, ఒక బస్సులో తీసుకొచ్చి జనాలను అక్కడ వెయిట్ చేయించారు. ఈ 10 మినిట్స్ అయిపోగానే వెంటనే వాళ్ళు ఎక్కిచ్చేసారు, బయలుదేరింది. ఆన్ టైం అరైవల్, ఆన్ టైం డిపాచర్ రెండు పర్ఫెక్ట్గా జరిగిందనమాట. అరైవల్, డిపాచరు. సో ఇదేంటంటే ఒక చివరికి వెళ్ళింది ఫస్ట్ ఫ్లైట్, రన్వేకి ఒక చివరికి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లై అయిందనమాట. అందుకనే మనకి ఏదో వెళ్తూ కనిపిస్తుంది చూడండి. మధ్యలో ఈ విజయవాడ అయినా అంతే, మధ్యలో ఉంటుంది కాబట్టి మనకి ఈ టెర్మినల్ అనేది ఆ చివరికో ఈ చివరికో వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఫ్లై అవుతుంది. ఇదిగోండి ఫైనల్గా మనమైతే ఎయిర్బోర్న్ అయిపోయాం. ఈ కడప చుట్టూరు ఉన్న స్పేసెస్ మాకు చాలా బాగున్నాయి. ఒక పక్క కొండలు, ఒక పక్క ఏమో పెన్నా నది, ఇంకో పక్క ఏమో నల్లమల్ల ఫారెస్ట్. సో వ్యూస్ మాత్రం అసలు చూడటానికి సూపర్గా ఉన్నాయన్నమాట. కడప ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది, అది దూరంగా రంగురంగులు కనిపిస్తుంది. అది కూడా ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉందో చూడండి. బాగా డెవలప్ అయి ఉంటే సో మంచి ఎయిర్పోర్ట్, పెద్ద ఎయిర్పోర్ట్ రావచ్చు. ప్రజెంట్ అయితే ఈ ఒక్క ఫ్లైటే నడుస్తున్నట్టుంది. అంటే ఒకటి విజయవాడకి, ఒకటేమో చెన్నైకి, అంటే రోజుకి 2 ఉంటాయి అన్నమాట. 2 అంటే 2x2, ఒక అంటే వచ్చి వెళ్తుంది కదా. సో అలా చూసుకుంటే రోజుకి 4 ఫ్లైట్స్ అన్నట్టు. సో ఈ కడప పక్కన ఇదేంటంటే, అంటే చెన్నై దగ్గర, విజయవాడ దూరం వాస్తవంగా అయితే, చెన్నై చాలా దగ్గర. సో దగ్గర కాబట్టి ఏంటంటే ఎక్కువసేపు టైం పట్టలేదు. అందుకని హైట్ కూడా చాలా తక్కువ, కింద ఊర్లు కనిపిస్తూనే ఉన్నాయి. 40 మినిట్స్ కింద చూస్తే మనం విండోలో నుంచి అదిగోండి అలా కనిపిస్తుంది అనమాట. ఊర్లు కనపడుతుంది చూసారు అక్కడ, అలా కనిపిస్తూనే ఉన్నాయి. అంటే టైం తక్కువ కాబట్టి మేబీ అంత హైట్ వెళ్ళినట్లేదు, కొంచెం తక్కువ హైట్లో నుంచే వెళ్తూ ఉందన్నమాట ఫ్లైట్. కాబట్టి వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి ఈ ఫ్లైట్లో నుంచి చూడటానికి. అది చూడండి ఎలా ఉన్నాయో, మేఘాలు, ఆకాశం, కింద ల్యాండ్స్కేపింగ్, కొండలు, అవి సూపర్ ఉంది అసలు చూడటానికైతే. హైట్ వెళ్ళకపోవడం కూడా ఒక బాగా వ్యూ క్రియేట్ చేసింది అనమాట. కింద ఊరు వచ్చినప్పుడు ఇంకా బాగుంది యాక్చువల్గా అయితే. ఈ కడప నుంచి చెన్నై వచ్చేలోపు ఏదో ఒక ఊరు కనపడుతూనే ఉంది కింద మాత్రం. సో అట్లా చూస్తుండగానే మనం చెన్నై అవుట్స్కట్ చేసాం. సో అక్కడ పోర్ట్ ఒకటి కనపడతా ఉంది చూడండి, ఇది ఎన్నోర్ పోర్ట్, వాళ్ళది పవర్ ప్లాంట్. ఇది ఎన్నోర్ పవర్ ప్లాంట్, అదిగోండి ఎన్నోర్ పోర్ట్ పవర్ ప్లాంట్, చెన్నై అవుట్స్. చూడటానికి చూడండి ఎంత బాగుందో, పెద్ద పవర్ ప్లాంట్. మేము చెన్నైలో చదువుకునేటప్పుడు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది అప్పట్లో, 2007-9, 15 years తర్వాత చూస్తే మొత్తం కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది. సో ఇంకా అట్లా పవర్ ప్లాంట్ దాటిన తర్వాత ఒక టర్నింగ్ కొట్టేసి అదిగోండి చెన్నైలోకి వచ్చేసింది. సో చెన్నైలోకి ఆ సముద్రం నుంచి టర్నింగ్ దిగి మళ్ళీ చెన్నైలోకి ఎంటర్ అయ్యింది. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది మనకి కొంచెం బీచ్ మీద నుంచే వెళ్తుంది అనమాట, దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే కంపల్సరీగా మనకి నైట్ టైం అయినా మార్నింగ్ టైం అయినా మంచి బీచ్ వ్యూస్ సూపర్గా కనపడతాయి. బీచ్ వ్యూస్, చెన్నై సిటీ వ్యూస్, ఇవన్నీ చాలా బాగుంటాయి.
సో ఫ్లైట్ టైం అయితే ఎక్కువ తీసుకోలేదు, 40 to 45 మినిట్స్ అంతే కడప నుంచి. చెన్నై సిటీ చూడండి ఎలా ఉందో, హైవేలు, చెన్నై సిటీ, మెట్రో, సో అన్నీ ఒకే ఫ్రేమ్లో కనపడుతూ ఉన్నాయి. సో ఈ చెన్నై ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. గిండి దగ్గర ఉంటుంది ఎయిర్పోర్ట్ యాక్చువల్గా. అదిగోండి చూస్తానగానే ఎయిర్పోర్ట్లోకి వచ్చేసింది. ఒక మెట్రో ట్రైన్ వెళ్తా ఉంది చూడండి అక్కడ, ఎయిర్పోర్ట్ మెట్రో. ఓవరాల్ ఫ్లైట్ జర్నీ చూస్తే మాత్రం చాలా బాగుంది, మంచి వ్యూస్. చెన్నై ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. చూద్దాం కరెక్ట్గా ఎక్కడ పెడతాడో, ఏ టెర్మినల్ దింపుతాడో. ఈ చెన్నైలో 2 టెర్మినల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ 2 టెర్మినల్స్ ఉన్నాయి. సో డొమెస్టిక్ వచ్చేప్పటికేమో ఇలా పక్కన ఆపుతారు, ఇంటర్నేషనల్ అయితే డైరెక్ట్గా ఏరో బ్రిడ్జ్ కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ ఒక ప్లేన్ కనపడుతుంది, ఆకాశ ఎయిర్. ఇక్కడ మేజర్ డెస్టినేషన్స్కి ఉన్నాయి ఇక్కడి నుంచి. ఇండిగో ఫ్లైట్స్, ఇక ఇండిగో ఏముందిలే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండిగోనే కనపడుతుంది ఇండియాలో. సో తెగ ఉంటాయి అసలు ఇండిగో ఇక్కడ. మనం విజయవాడకి ఆపినట్టు ఇక్కడేం దూరంగా ఆపలేదు, చాలా దగ్గరగా ఆపారు యాక్చువల్గా అయితే. ఈ ఫ్లైట్ వెంటనే ఇంకొక ఎక్కడికో వెళ్తుంది, ఇంకో ప్లేస్కి ఇమీడియట్గా. అయిపోండి, ఇంకో 2 ఇండిగోలు ఉన్నాయి అక్కడ, ఒకటి చిన్నది, పెద్దది, 2 పక్కనే ఆపున్నారు చూడండి. ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో ఎప్పుడు బిజీగానే ఉంటుంది, డొమెస్టిక్ టెర్మినల్ కూడా ఉంటుంది. ఇండిగో చూడండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 కనిపించినాయి ఇప్పుడు మనకి. ఏరో బ్రిడ్జెస్ అన్నీ మ్యాక్సిమం ఖాళీగానే ఉన్నాయి. ఇది టెర్మినల్. చెన్నై టెర్మినల్స్ అన్నీ మ్యాక్సిమం రెనోవేట్ చేశారు చాలా వరకు. ఫైనల్గా మన ప్లేన్ ఆగే ప్లేస్ వచ్చేసింది. అవి అక్కడ ఉన్నాయి చూడండి, ఎయిర్ ఇండియా ఉంది, ఇండిగో ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ ఇండియా ఉంది చూడండి, ఇది వచ్చేటప్పుడు కొత్తగా వచ్చింది కదా ఎయిర్ ఇండియా ప్లేన్స్, అది ఆ లోగో చూడండి అర్థమైపోతుంది. ఇది ఫైనల్గా మనం ఎక్కువచ్చిన ప్లేను కడప నుంచి విజయవాడకి. సో ఓవరాల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, మంచి వ్యూస్ ఉన్నాయి. ఎంత 40 to 45 మినిట్స్ టైమే పట్టింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్కి. థ్యాంక్ యూ.